చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఏమైందంటే రీల్స్లో బాలకృష్ణ గారు కనిపించే ఏ రీల్ అయినా ముందు బాలకృష్ణ గారు కనిపిస్తారు, ఆయనే వినిపిస్తారు. ఆయన లైక్ అంటే ఈజ్ అ పవర్, అంతే, ఎక్స్ప్లెయిన్ చేయలేని పవర్, అంతే ఎక్స్ప్లెయిన్ అది అంతే. అది ప్యూర్ సోల్, హెడ్లో ఏం ఉండదు, మనసులో ఏం పెట్టుకోరు. సో అప్పుడప్పుడే వచ్చింది డైలాగ్, అప్పుడప్పుడే ఫ్రీ ఫ్లో వెళ్ళిపోతుంది, ఇంకా ఏం లోడ్ పెట్టుకోరు. మేబీ అదే నేను అదే చెప్తాను కదా, బాడీలో వెయిట్ ఉంటుంది కాబట్టి హెడ్లో వెయిటే ఉండదు మాకు, ఎలా వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన అనేసారు కదా అంత ఎమోషన్తో, నందమూరి తమన్. అది సినిమాకండి, ఆ సినిమా అప్పుడు అది ఉంటుంది. మళ్ళీ ఓజీ రిలీజ్ అయినప్పుడు కొండేదల తమన్ అన్నారు, తెలుసు కదా రిలీజ్ అయినప్పుడు జొన్నలగడ్డ తమన్ అన్నారు, రే ఆపండ్రా ఇంకా అన్నారు. సో ఇంకా అది సినిమాకి అది వాంట్ అటాచ్ దర్ నేమ్. దట్ ఈస్ బికాస్ ఐ థింక్ మీరు చిన్న పిల్లాడిగా ఇక్కడ ఇండస్ట్రీలో పెరిగారు కాబట్టి అందరికీ ఒకలాంటి ఒక ముద్దు మిమ్మల్ని చూస్తే, అంతే కదా, మన పిల్లాడు అనే ఫీలింగ్. దీన్ని అన్ని ఓన్ చేసుకుంటే అది మనకి చాలా షోల్డర్స్ హెవీ అయిపోతాయి. బట్ మిమ్మల్ని పర్సనల్గా వచ్చి అఫ్కోర్స్ అందరూ మెచ్చుకుని ఉంటారు, మీకు మోస్ట్ హార్ట్ టచింగ్ అండ్ మోస్ట్ వావ్ టైం ఏదండి? అంటే వెదర్ యూ వర్క్ ఫర్ ఓజీ ఆర్ అఖండ. ఓజీ వాజ్ సంథింగ్ వెరీ వీఆర్ మేనిఫెస్టింగ్ ఫర్ వెరీ బిగ్ టైమ్. అఖండ అంతా మాకు తెలుసు, అఖండ అంతా వచ్చేస్తుంది బికాస్ బోయపాటి గారు, హీ నోస్. బోయపాటి హీరో హీరోయిన్కి కెమిస్ట్రీ ఓకే, అది మనకి ఎప్పుడూ చూస్తాం. హీరోకి డైరెక్టర్కి కెమిస్ట్రీ కొట్టడం చాలా కష్టం. వాళ్ళ కెమిస్ట్రీని ఫిజిక్స్లో చెప్తారు. సో అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. సో బోయపాటి గారు అండ్ బాలయ్య గారు కాంబినేషన్ ఇస్ సంథింగ్, అది ఒక ఫ్రిక్షన్ అంతే, అది మనం ఎక్స్పెక్ట్ చేయలేని ఒక ఫ్రిక్షన్. అంటే ఎలా వాళ్ళు కలిస్తే ఏదో జరుగుతుంది మ్యాజిక్ అనేది సంథింగ్. సో మేము అఖండాకి వీఆర్ 100% షూర్, డెఫినెట్గా ఏదో చాలా ఒక వావ్ ఫిల్మ్ తీస్తారు అని వీఆర్. ఓజీ వాస్ లైక్ వెరీ బిగ్ టాస్క్ ఫర్ అస్. అంటే అంత ఆయన సుపీరియర్ అయిన ఒక పొజిషన్లో ఉంటూ, ఒక డిప్యూటీ సీఎంగా ఉంటూ, ఎలా ఆ టైము మనం ఎలా దాన్ని తీసుకెళ్ళాలి, ఆ లైన్ ఎంత జాగ్రత్తగా మనం ఈ క్రాస్ అవ్వకుండా తీసుకెళ్ళాలి. ఒక డిప్యూటీ సీఎంకి పనిచేస్తూ సేమ్ టైం ఒక ఓజీ అనే సినిమా, గ్యాంగ్స్టర్, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమా పేరు, దాన్ని ఎలా మనం ఎక్కడ క్రాస్ అవ్వకుండా ఎలా రెస్పెక్ట్ఫుల్గా ఆయన్ని పెడుతూ ఎలా మనం దీన్ని సినిమాని ఇంక్లైన్ చేద్దాం అనేది చాలా పెద్ద టాస్క్. ఇప్పుడు హరిహర వీరమల్లో అనుకోండి, సనాతన ధర్మ అగెయిన్స్ట్ వెళ్తోంది అనేది ఒక సో ఇట్స్ గ్లోబలీ ఇట్స్ ఓకే. సో ఏం ఉన్నా ఓకే, అది దట్స్ ఓకే, దట్ కెన్ బి డన్. బట్ ఓజీ వాజ్ సంథింగ్. అండ్ ఫ్యాన్స్ ఓన్ చేసేసుకున్నారు, వాళ్ళు డీల్ పెట్టేసుకున్నారు, మెర్చండైజ్ స్టార్ట్ చేసేసారు, కత్తిలు కొనేసుకుంటున్నారు, బండానా కొనేశారు, కటానాలు కొట్టేశారు. గ్లోబల్గా ఓజీకి మేనిఫెస్టేషన్ ఎలా అయినా ఈ సినిమా సక్సెస్ చేయాలని ఆడియన్స్ దగ్గర నుంచి. అది ఇంకా ప్రెషర్, ఎలా ఒక్కొక్క సౌండ్ ట్రాక్ ఎలా టు మేక్ దెమ్ హ్యాపీ అనేది. సో ఐ థాట్ ఇంకా ఐ గేవ్ మై ఎవ్రీథింగ్ టు దట్ ఫిల్మ్ అంతే. అండ్ ఐఎమ్ షూర్ మీకు ఆ కాంప్లిమెంట్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు హౌ మచ్ హీ ఎంజాయ్డ్. అసలు గుడ్ థింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరికీ సంగీతం వచ్చు కదా ఇక్కడ, అన్నీ వచ్చు. అంటే దే నో ద శృతిలయ వాల్యూ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు పాడతారు కదా, బాలయ్య గారు కూడా చాలా బాగా పాడతారు. అవునవును. యాక్చువల్గా ఆయనతో ప్రాపర్గా ఒక పాట పాడిద్దామండి, NBK 111 సాంగ్లో ఒక సాంగ్ పాడిద్దామండి ప్రాపర్గా, బికాస్ ఒక కింగ్డమ్ సినిమా కాబట్టి ఒక ప్రాపర్గా ఒక బలి రా బలి బాహుబలి దాలి మంది పాడారు కదా, అలాంటి పాట బాలయ్య గారితో పాడిద్దామని ఒక ప్లాన్ చేస్తున్నాం డెఫినెట్గా. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎడిటింగ్లో ఈ సినిమాలన్నీ చూసేస్తారు, RRలో చూసేస్తారు, మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూస్తారా మీరు? ఇప్పుడు వెళ్తున్నాను నైట్ ప్రీమియర్కి వెళ్తారు. అప్పుడు వెళ్ళిపోతాను. శ్రీశైలం ఎవరెవరు వెళ్ళారు? తమన్ గారు, మీరు, బోయపాటి గారు అండ్ నా టీం ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, అశ్విన్, ఓంకార్ వాళ్ళ తమ్ముడు అతను, మన సాయి కుమార్ వాళ్ళ అబ్బాయి ఆది, నా బ్రదర్ ఇన్ లా నాతోనే ఉంటాడు, సో ప్రాణేష్, అండ్ మొత్తం టీం వెళ్ళేసి వచ్చాము. కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్, బోయపాటి గారు అందరం వెళ్ళేసి వచ్చాం. సో శ్రీకృష్ణ, సింగర్ శ్రీకృష్ణ, అందరం వెళ్ళేసి వచ్చాం. అందరం వెళ్ళి వాళ్ళ అభిషేకం చేసి బాగా దండం పెట్టుకుని వచ్చామన్నమాట. శ్రీశైలం లాస్ట్ అఖండ అప్పుడు కూడా వెళ్ళాము. అది చాలా అసలు ఎలా మార్చిందంటే ఏదో ఒక వెలుగు వచ్చేసింది. సో ఇట్ గేవ్ దట్ పవర్. అంతే కదా. సో జ్యోతిర్లింగము రెండు ఉండే చోట శక్తిపీఠం ఉండేది చాలా పెద్ద విషయం కాబట్టి, సో వీ హ్యాడ్ టు మేనిఫెస్ట్ సో మచ్. సో ఒక 2-3 రోజుల ముందరే అంతా నీట్గా అన్నీ చేసుకొని, పంచ అంతా రెడీ చేసుకొని నీట్గా, ఆ పంచ కట్టుకోము కదా రెగ్యులర్గా, పంచలు వేస్తాం తప్ప పంచలు ఎప్పుడు ఊడిపోతాడు భయం. బాగా అనుభవం ఉంది నాకు. బృందావనం టైంలో వచ్చి తిరుపతిలో తొక్కేశాడు
ఎవరో తొక్కేశారా? తారక్ ఫ్యాన్ ఒకటి వచ్చి తొక్కేశాడు. తారక్ అన్న అని నా పంచు తొక్కాడు. ఇంక రేణిగుంట వరకు నేను వచ్చాను. నిజం అండి, నాకు దాని తర్వాత నేను పంచలు వేసుకోవడం మానేశాను. ఎవడో వద్దునే వద్దా మొత్తం ఉండే పంచలని తీసాను. సరే ఎందుకులే మనకి మంచి వేళ అప్పుడు కెమెరాలు లేవు. వాడు నోకియాలో క్లిక్ చేసినా 5 సెకండ్ తర్వాతే క్లిక్కే అయింది. లేకపోతే అంతే, ఇంకా నయ్యం. సో మచ్ ఫన్ బికాస్ లైన్గా దర్శనం సుప్రభాతం ఫినిష్ చేసుకుని బయటకు వస్తున్నాం. వస్తే నేను, కోన వెంకట్ గారు, గోపిమోహన్ గారు, వంశీ బయటపల్లి, దిల్ రాజు గారు అందరం ఇంకా బండి ఎక్కేటప్పటికి నా బండి లాస్ట్లో పెట్టారు, తారక్ గారు బండి ఫ్రంట్లో పెట్టారు ఇన్నోవాని, నా బండి లాస్ట్లో ఉంది. క్రౌడ్ రష్కి ఇది ఎవరు బండి అన్నాడు, తమన్ బండి అన్నాడు. అందరు దాంట్లో ఎక్కేశారు. తారక్ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశారు. బండి ఎక్కరా అన్నాడు. ఎక్కడ ఎక్కాలి, అందరూ ఎక్కేశారు. వీళ్ళందరూ ఎక్కేస్తే ఇంకా నాకు ప్లేస్ లేదు. చూస్తే ఇంక డిక్కీలో ఎక్కుదాం అనేటప్పటికి ఎవడో వచ్చి కరెక్ట్గా పంచం దొక్కాడు. ఇంకా అసలు ఏం చెప్పాలి, పంచం తీసుకునే టైం కూడా బండి తీసేస్తున్నాడు తారక్ గారు. సో ఇంక డిక్కీలో ఎక్కి ఇంకా రేణిగుంట వరకు ఐ టు కమ్ విత్ మై షార్ట్స్. సో మంచిగా థ్యాంక్ గాడ్. అంతే బాగా నాకు తెలుసు, మనకు అలవాట్లేదు కాబట్టి. సో సరే 2-3 రోజులుగా వెల్క్రో అని కుట్టించుకుని చక్కగా అన్ని ఎన్నో అలవాట్లేదు. అయ్యర్ పై అప్పుడు పేసరంగా అదే మా అమ్మ అదే తిడుతూ ఉంటుంది. అంతే సరే ఇప్పుడు కొంచెం ఇప్పుడు సాఫిస్టికేటెడ్ డిజైనర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళు వెల్క్రో గిల్క్రో వేసి నీట్గా దాన్ని చెక్కుతున్నారు అనమాట. కరెక్ట్. బట్ యాక్చువల్లీ మీ ఎనర్జీ అండి అసలు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. తమన్ గారు ఎక్కడో అక్కడ ఎవరికో అక్కడ ఏదో ఒక విసుగు వస్తుంది. మీకు పేరు వచ్చింది, అవార్డ్స్ వచ్చాయి, అందరు పెద్ద హీరోలతో చేశారు, పాన్ ఇండియా కూడా చేశారు. ఇప్పుడు ఇన్ని లాంగ్వేజెస్లో వచ్చే సినిమాలు పాన్ ఇండియాలే కదా. ఇప్పుడు ఇంకేం కావాలి అనిపిస్తుంది కదా. అంటే ఎక్కడ మీకు విసుగు రాదు. యు ఆర్ స్టిల్ ఎక్సైటెడ్ అబౌట్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. నేను కొత్తదనం ఏమిటి అండి అసలు నేను ఏం చేశాను అనుకుంటాను. అసలు ఇంకేం చేయలేదు, ఇంక పైనగా చేయాలి అన్న ఆ మూడ్లోనే ఉంటాను అనమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ మై నెక్స్ట్ ఫిల్మ్స్ ఆబ్వియస్లీ. ఇప్పుడు ఏదో డాకు అయిపోయింది, ఓజీ అయిపోయింది, ఇంకా సాధించేసాం అన్నట్టు కాదు కదా. నెక్స్ట్ ఏంటి, వాట్ డస్ దట్? మై ఆల్వేస్ లైక్ దట్. ఎవ్రీ డే వోకప్ యాజ్ ఎ న్యూ పర్సన్.